నమస్తే అంకుల్. నమస్తే మీ పేరు అంకుల్? నా పేరు సిద్ధే. సిద్ధయ్య. ఎక్కడి నుంచి? నా ఏడు నా జన్మత్ర వడ్డపల్లి. ఉమ్. అక్కడికి వెళ్ళి వచ్చామండి. రైతే కదా? రైతులు ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఏమేం చేసిండు అంకుల్? ఏమేమి చేసిండు? ఇప్పుడు కాలువ చేస్తున్నాడు, కాలువ చేసిండు, కాలువ చేస్తుండు. రోడ్డు చేస్తున్నాడు, రోడ్డు చేసిండు. రైలు చేస్తున్నాడు, బండి వస్తుంది. ఇప్పుడు రైతు కుటుంబంలో కూడా ఎవరైనా చనిపోతే 5 లక్షలు ఇస్తుండు కదా. ఇప్పటి వరకు ఎక్కడన్నా ఏ ప్రభుత్వం అయినా ఇస్తున్నారు అని చెప్పేసి విన్నారా మీరు? ఇవరకు అయితే ఎవరు ఎక్కడ చనిపోయా మేడం, చనిపోతే ఇస్తున్నాడు. జాబ్ కూడా ఇస్తున్నాడు, రోడ్డు చేస్తుండు, మన కాలువలు చేస్తాడు, కాలువలు వస్తుంది, నీళ్ళు వస్తాడు, నీళ్ళు కూడా వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు కేసీఆర్ ఇన్ని గానం ఇస్తుండు కదా? మాకైతే ఇంతవరకు అయితే ఆయన నయం అనిపిస్తుంది మేడం. నయం అనిపిస్తుంది. రైలు బండి వస్తుంది, రైలు బండి వచ్చింది. డాబా రోడ్ ఇస్తాను, డాబా రోడ్ వస్తుంది. డెవలప్మెంట్ అయితే మంచిగా అయింది. రోడ్లు అయితే మంచిగా చేస్తుండ్రు ఇంతవరకు అయితే. ఇప్పుడు ఈసారి మళ్ళీ కేసీఆర్ గెలిస్తే రైతు బంధువు 16,000 ఇస్తా అన్నాడు. మాకు ఆయన్ని ఇంతవరకు అయితే ఆయన చేసినట్టుగా మనకు ఎక్కడ చేయలేదు, ఎవరు చేయలేదు. ఆయన మాకు ఆయనే కావాలనిపిస్తుంది. మళ్ళీ కేసీఆర్ ఆయననే కావాలనుకుంటున్నారు. ఆయనే కనిపిస్తుంది ఇంతవరకు అయితే. ఎవరు తెలంగాణ తెలియలే, రోడ్ చేయలే, రైలు బండి వస్తాను, రైలు బండి తీయలే, రాలే, రోడ్లు చేయలే, కాలువ తీస్తాడు, కాలువ తీయలే, మళ్ళీ బండి వస్తాడు, బుడి చేసుకొస్తుంది, మళ్ళా దానికి ఇదిగా రైలు వస్తాను. ఇప్పుడు రోడ్లు అన్ని మంచిగా ఉన్నాయి మీ దగ్గర? అక్కడ అన్ని సాగు చేసుకొస్తాం. అంకుల్, ఇంకొకటి, ఇంతకు ముందు కరెంట్ ఎట్లుంటుండే, మళ్ళీ మన కేసీఆర్ గెలిచిన తర్వాత ఎట్లుంది కరెంట్? ఇప్పుడు ఆయన వచ్చి నుంచి ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఉండే మేడం. అప్పుడు వచ్చుకుంటా పోయింది. ఇప్పుడు ఆయన 24 ఎలాంటి ఇబ్బంది పడుతుండే? వచ్చుకుంటా పోతుంటే చెల్లి ఎండిపోవు, అన్నిటికీ ఇబ్బంది ఉండే. నీళ్ళు కరెంట్ రాకపోయా, ఎండిపోయి చెల్లి ఎండిపోతున్నాయి. అట్లా కొత్త నష్టమైంది. ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇస్తుండు మాకు. అప్పుడు కరెంట్ లేదు, నీళ్ళు కలుస్తాయి మేడం. కరెంట్ లేకపోయా నీళ్ళు కలుస్తాయి మనకు. ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఉంది కాబట్టి మనకు నీళ్ళు ఎక్కడ పోయినా అవకాశం లేదు. అవి ఎక్కడ పోయినా నీళ్ళే, అనుకున్న దగ్గర నీళ్ళే పడుతున్నాయి. 2 సార్లు గెలిచిండు, 3సారి ఇప్పుడు గెలవబోతుండ మళ్ళీ కేసీఆర్? ఆయనే వస్తాడు మేడం, పక్క ఆయన వస్తాడు. నా గొర్రెలు అయితే, మా తెలంగాణ గొర్రెలు అయితే ఆయన రావాలనిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా అవ్విస్తాం ఇవ్వేస్తాం అని అంటున్నారు కదా. మరి ఇంతవరకు దాకా వాళ్ళు చేస్తామంటారు మేడం. మరి రైలు వస్తుంది అని రైలు చేసిరా? ఎవరు చేసారు? రోడ్లు చేసిరా? రైలు కట్ట రోడ్లు వచ్చినాయి. మా ఇంతవరకు దాకా తెలంగాణలో రోడ్ చేసిరా? రైలు బండి వస్తుందని చేసిరా? తెలంగాణలో ఎవరు మంచిగా చేసిరు? కేసీఆర్ చేసాడు కదా. బెడ్రూమ్ ఇచ్చిండు లేని కూడా. మరి అంతకుముందు కాంగ్రెస్ చేసిరా? జాగభూమి ఇచ్చిండా? రోడ్లు ఇచ్చిండా? రోడ్ చేసిండా? ఏం చేసారు? ఇప్పుడు మా కేసీఆర్ అన్న కాబట్టి అన్నిటికీ. కేసీఆర్ ని మీరు ఎట్లా భావిస్తారు? అన్నలాగానా, కొడుకులాగానా, ఎట్లా అనుకుంటారు? మాకు తండ్రి లాగా, మాకు తండ్రి లాగా. మా తండ్రి లాగా. పింఛన్ వస్తుందా అంకుల్ మీకు? పింఛన్ రాదు. రైతు బంధు వస్తుందా మరి? రైతు బంధు వస్తుంది. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? నాకు 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు ఉంది, రైతు బంధు వస్తుంది. మరి ఇప్పుడు ఈసారి 3సారి కేసీఆర్ గెలిస్తే 16,000 ఇస్తుండు వాళ్ళ. రాని ఆయన రావాలి, మాకు డబ్బులకు ఆశ లేదు మేడం. డబ్బు కాశ లేదు. లోకాన్ని పబ్లిక్ మంచిగా చేస్తుండు. మాకు డబ్బు కాశపడి మేము ఇంకో వస్తువు తినం. అన్నితో వచ్చి అనేది కాదు, కానీ మాకు డబ్బు గురించి మేము ఇసం తగాలి అని అంటలేదు. ఆయన డబ్బు ఇవ్వకపోని ఆయనే కావాలి మాకు.